హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడానికి ఇక్కడ నేను స్ట్రక్చర్స్ కూడా ఇస్తున్నానండి. వాటి సాయంతో మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా ఏదైనా ఒక పని చెయ్యక తప్పదు లేదా వెళ్ళక తప్పదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ క్యాంట్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను అక్కడికి వెళ్ళక తప్పదు. ఐ క్యాంట్ బట్ గో దేర్. ఐ క్యాంట్ బట్ గో దేర్. ఆమె జాబ్ చేయక తప్పదు. షీ క్యాంట్ బట్ డూ జాబ్. షీ క్యాంట్ బట్ డూ జాబ్. మేము వాళ్ళని కలవక తప్పదు. వీ క్యాంట్ బట్ మీట్ దెమ్. వీ క్యాంట్ బట్ మీట్ దెమ్. ఇప్పుడు ఒక పని చెయ్యక తప్పలేదు అని చెప్పాల్సి వస్తే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ కుడింట్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను అక్కడికి వెళ్ళక తప్పలేదు. ఐ కుడింట్ బట్ గో దేర్. ఐ కుడింట్ బట్ గో దేర్. ఆమె జాబ్ చేయక తప్పలేదు. షీ కుడింట్ బట్ డూ జాబ్. మేము వాళ్ళని కలవక తప్పలేదు. వీ కుడింట్ బట్ మీట్ దెమ్. ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యడం మంచిది అని చెప్పేటప్పుడు ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు అక్కడకు వెళ్ళడం మంచిది. You had better go there. You had better go there. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె జాబ్ చేయడం మంచిది. She had better do job. మీరు వాళ్ళని కలవడం మంచిది. You had better meet them. అలాగే ఇప్పుడు చేయడం మంచిది కాదు అని చెప్పేటప్పుడు ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. యూ హ్యాడ్ బెటర్ నాట్ గో దేర్. యూ హ్యాడ్ బెటర్ నాట్ గో దేర్. ఆమె జాబ్ చేయకపోవడమే మంచిది. షీ హ్యాడ్ బెటర్ నాట్ డూ జాబ్. మీరు వాళ్ళని కలవకపోవడమే మంచిది. యూ హ్యాడ్ బెటర్ నాట్ మీట్ దెమ్. ఇప్పుడు ఏదైనా ఒకరితో చేయించాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ మేక్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆమెకి ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ హర్ లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు మేక్ హర్ లెర్న్ ఇంగ్లీష్. అతను ఆమెతో జాబ్ చేయించాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు మేక్ హర్ డూ జాబ్. హీ వాంట్స్ టు మేక్ హర్ డూ జాబ్. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్ వస్తే వాంట్కి ఎస్ అనేది కలపాలి. అప్పుడు వాంట్స్ అవుతుంది. ఇప్పుడు చేయించదలుచుకోలేదు అని నెగిటివ్గా మాట్లాడాలనుకున్నప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ టు ప్లస్ మేక్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ యూ వీ దే నేమ్స్కి డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ షీ ఇట్ నేమ్కి డజంట్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. నేను ఆమెకి ఇంగ్లీష్ నేర్పించదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు మేక్ హర్ లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు మేక్ హర్ లెర్న్ ఇంగ్లీష్. అతను ఆమెతో జాబ్ చేయించదలుచుకోలేదు. హీ డజంట్ వాంట్ టు మేక్ హర్ డూ జాబ్. హీ డజంట్ వాంట్ టు మేక్ హర్ డూ జాబ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా రకరకాల వర్బ్స్తో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.